వీకెండ్ వస్తుంది కానీ అదే మూవీస్, అదే పార్టీస్, అదే పబ్స్, ఇంకెంత పోతారు? యూ హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ వీకెండ్స్ అదర్ దన్ ద యూజువల్ స్టఫ్, రైట్? సో ఐఎమ్ గోనా టెల్ యూ వాట్ టు డూ ఇన్ దిస్ హాలిడేస్ అపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ స్టఫ్. చలో. నాకు తెలిసి 2 రకాల మనుషులు ఉన్నారు. ఫస్ట్ది సండే ఈజ్ ఈక్వల్ టు లేజీ డే అనుకొని చికెన్ బిర్యానీ అనుకొని పండుకుందామని. రెండోది వీక్ అంతా పని చేసినామని చెప్పి సండే కొంచెం మైండ్కి రిలాక్సేషన్ ఇంకా మంచి థెరపీ కావాలని అనుకునేవాళ్ళు. ఆ రెండో కేటగిరీలో మీరుంటే ఈ వీడియో మీకోసమే. సో మనం ఈ వీడియోలో చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లైక్ పాటరీ వర్క్ షాప్, బీచ్ నేర్చుకోవడం, ఇల్యూషన్స్ ప్లేస్ అండ్ మరెన్నో. సో లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. ఎస్ గైస్, సో మనమైతే ఫస్ట్ వర్క్ షాప్ చేయడానికి రెజిన్ వర్క్ షాప్కి వచ్చేసినాం, విచ్ ఈస్ గెటింగ్ కండక్టెడ్ ఇన్ సోషల్ మైండ్ స్పేస్. సో వీ కొలాబరేటెడ్ విత్ ఆర్టిజన్ బే. సో ఇక్కడ అందరూ ఆర్టిజన్ బే త్రూనే వచ్చారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఆర్ట్ పర్సన్ ఎట్ ఆల్. సో లెట్స్ సీ నేను ఎట్లా చేస్తాను అని చెప్పి రెజిన్ ఆర్ట్. ఐఎమ్ నెవర్ డన్ రెజిన్ ఆర్ట్ ఆల్సో. ఐఎమ్ నాట్ ఇన్ టు ఆర్ట్ ఆల్సో. సో ఫస్ట్ అయితే మనం చాలా మెస్సీ ఉంటాం, మన బట్టల మీద పాడేసుకుంటాం కాబట్టి వాళ్ళు మనకు ఒక కవర్ ఇస్తారు అనమాట, విచ్ వీ హ్యావ్ టు వేర్. దాని తర్వాత మనం ఏమాటైతే చేయాలి అని అనుకుంటున్నామో వాళ్ళు మనకి ఈధర్ కొన్ని ఇన్స్పిరేషన్స్ చూపిస్తారు, లేదా మనం కూడా ఇంట్రెస్ట్ నుంచి వెతికి చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐవ్ చోస్ ఫర్ మై సెల్ఫ్. అందరు చాలా బాగా చేసేస్తున్నారు. నాకు ఆర్ట్ కి ఏ కూడా తెలియదు నాకు ఆర్ట్ లో. అచ్చా, దిస్ ఈస్ అ ఫెవికాల్. నేను కలర్ అనుకున్నా. ఓకే, మనం ఎలా అయినా చాలా రెగ్యులర్ గా లేట్ గా వెళ్తాం కాబట్టి వెళ్ళే వరకు సగం టైం అయిపోయింది అనమాట. సో వెళ్ళేసరికి మన ప్లేస్లో అయితే కొన్ని డిఫరెంట్ స్టఫ్ ఉంటాయి అన్నమాట. లైక్ శాండ్, పెయింట్స్, రెజిన్, గ్రాస్, షెల్స్, వీటన్నిటి సహాయంతో మన క్రియేటివ్ బ్రెయిన్ వాడి ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఇన్స్పిరేషన్ అండ్ దిస్ ఇస్ యాక్షన్. కెన్ యు సీ? నాలో కూడా ఇంత మంచి ఆర్టిస్ట్ ఉందని నాకే తెలీదు గైస్. సో ఐ ఫీల్ ఎవ్రీ వన్ షుడ్ డూ దిస్. అండ్ దీనికి కూడా ఒక ఎంట్రీ ఫీ ఉంటుంది గైస్, కిడ్స్ కి సపరేట్ గా, అడల్ట్స్ కి సపరేట్ గా. అండ్ మీరు వీకెండ్స్ లో వెళ్తే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటది. సో బేసిక్గా దీని మీద మనం పెయింట్ వేసాక రెజిన్ అనమాట. టు బీ హానెస్ట్, నేను అసలు రెజిన్ ఆర్ట్ ఎప్పుడు చేయలే గైస్. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం చాలా తొందరగా లేట్ వచ్చేసా కాబట్టి సగం అయిపోయింది. సో నేను ఆగంలో చేస్తా అనుకున్నా కానీ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్ దాన్ ఐ ఈవెన్ ఇమాజిన్డ్. ఇది నిజంగా నైస్తుందా? ఓకే. ఓ వావ్, నౌ ఐమ్ డన్ విత్ మై ఆర్ట్. ఓ వావ్. ఎస్ గైస్, సో దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్పుట్. చెప్పండి ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం చేసిన రెజిన్ ఆర్ట్, ఫస్ట్ టైం నాకు ఇలాంటి పెయింటింగ్ వస్తాం అన్ని ఫస్ట్ టైం. బట్ ఐ థింక్ ఐ డిడ్ గుడ్ గైస్. అంటే ఇది ఈజీగా ఉండే అండ్ దే వర్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ ఆల్సో. సో ఐ గెస్ ఇట్ ఈస్ నైస్. సో ఫస్ట్ సైడ్కి వస్తే ఇదన్నమాట. సో బేసికలీ నేను ఈ యాక్టివిటీని ఆర్టిసన్ బే అనే పేజ్ నుంచి బుక్ చేసుకున్నా గైస్. సో దీస్ గైస్ కండక్ట్ రెగ్యులర్ వర్క్ షాప్స్ వీకెండ్స్ లో, వీక్ డేస్ లో, డిఫరెంట్ క్యాఫేస్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తారనమాట. ఐల్ గివ్ దర్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఫర్ అవర్ నెక్స్ట్ సైడ్ కస్ వీఆర్ ఎట్ పారాడాక్స్ మ్యూజియం. సో బేసికలీ ఇది మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ లాగా అనమాట. అది లోపలికి వెళ్ళి చూపిస్తే ఎగ్జాక్ట్ గా మ్యూజియం అంటే ఏముండదు. ఇట్స్ లైక్ ఇల్యూషన్స్ ఉంటాయి గైస్. అండ్ దీనికి కిడ్స్ కి, అడల్ట్స్ కి సపరేట్ ఎంట్రీ ఫీ ఉంటుంది. అండ్ దట్ టు వీకెండ్స్ లో, వీక్ డేస్ లో డిఫరెంట్ ఉంటుంది. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ అసలు ఏముందో అని చెప్పి. చలో. సో ఇది గైస్ మన ఎంట్రన్స్ అండ్ వీ హ్యావ్ దిస్. సో బేసికలీ ఇక్కడ అంతా బ్లాక్ అండ్ వైట్, యూ కెన్ సీ నో. సో ఇది మొత్తం బేసికలీ ఇల్యూషన్స్, మన కళ్ళు మనల్ని మోసం చేసేది అంట చూడండి, ఆ కాన్సెప్ట్ మీద ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది ఉంది చూడండి, మొత్తం బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు నేను కెమోఫ్లేజ్ అయిపోతున్నా చూడండి, ఆ బట్టలు వేసుకొని కెమోఫ్లేజ్ అయిపోతుంది. గైస్ టొట్టునాయ్. వావ్, ఇప్పుడు నేను దీనిలో కలిసిపోయినా, నేను మీకు కనిపించినా గైస్? ఒక్క సింధుని ఒక్క యాంగిల్ లో చూడమే ఎక్కువ అంటే 5 సింధు 5 యాంగిల్స్ ని చూస్తున్నాను. సి సో గ్రేట్. ఇక్కడ కూడా ఏమంటారు, సీరియస్ లో ఉంటుంది చూడండి, మంచిగా ఒక మంచి అని చెప్పి. సో నాకు ఇప్పుడు 5 చూస్తే చాలా క్రీపీ ఉంది. లాల్ ఏం షాక్ అయ్యారా గైస్? నేను ఇప్పుడు లోపల నుంచి వచ్చేసాను. సో బేసికలీ ఇక్కడ థీమ్ వచ్చేసి ఇల్యూషన్స్ గైస్. మన కళ్ళని నమ్మద్దు అంటారు కదా, సో అట్లా ఉంటుంది అనమాట. ఇట్ విల్ బి బేసికలీ యాజ్ ఇఫ్ ఆర్ ఐస్ ఆఫ్ ఫూలింగ్ అస్ అన్నట్టు ఉంటుంది. చూడడానికి ఒకలా ఉంటుంది, బట్ యాక్చువల్లీ వెళ్తే ఒకలా ఉంటుంది. కళ్ళు పోతున్నట్టుంది. ఇక్కడేమో ఇన్వర్టెడ్ వర్జన్ కనిపిస్తుంది, ఇక్కడ నా మీద పోతాను కనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాస్ అటెండ్ అవ్వలే గైస్, అందుకే నాకు ఇవన్నీ ఏం అర్థం కాదు. మీరు అటెండ్ అయితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి, అందుకే నాకు కళ్ళు వస్తున్నాయి.
కొంచెం మీకు లైఫ్లో చాలా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం మీకున్న టెన్షన్స్, ప్రెషర్స్ అన్ని పక్కన పెట్టేసి కొంచెం రిలాక్స్ అయిపోతుంది కదా. ఎందుకంటే అక్కడ ఏమవుతుందని చెప్పి మన బ్రెయిన్కి టాస్క్ పెడతాం కాబట్టి. సో కొంచెం ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నాకైతే నా చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాస్కి వెళ్ళినట్టుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా ఫిజిక్స్ క్లాస్ మిస్ అవ్వాల్సింది లేకుండే అని చెప్పి. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ గైస్. కొంచెం మైండ్కి రిలాక్సేషన్ వచ్చింది. యా, ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. కెన్ యూ సీ, ఇది ఓన్లీ ఇట్లా పోతుంది. ఇలా ఆన్ చేస్తే వాటర్ పడుతున్నట్టు వస్తుంది. డామ్ గైస్, ఓ మై గాడ్, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు మై బ్రెయిన్ వెన్ ఐ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ 2 hours. జీరో గ్రావిటీ. నేను ఎగురుతున్నాను గైస్. నేను ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. అయ్యో ఇన్ఫినిట్ గైస్, ఇన్ఫినిట్. నేను ఇక్కడ ఉన్నా, అక్కడ కూడా ఉన్నా, ఇక్కడ కూడా ఉన్నా, మీ మనసులో కూడా ఉన్నా. ఎస్ గైస్, సో దట్స్ ఇట్ ఫర్ our second side quest అనమాట. సో ఇక్కడ ఇఫ్ యూ లవ్ ఫొటోస్ యూ కెన్ కమ్, అండ్ ఇఫ్ యూ లవ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్, అండ్ ఒకవేళ మీకు ఇట్లా ఇఫ్ యూర్ ఎ నర్డ్, మీకు ఫిజిక్స్ మీద కొంచెం ఇట్లాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసండి. అండ్ ఆల్సో బయటకు వచ్చే ముందు యూ హ్యావ్ దిస్ అనమాట. మీరు చాలా షాపింగ్ చేసుకోవచ్చు. అంతే ఏవో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఇది ఒక మ్యాగ్నెట్ ఉంది. యా, సో దట్స్ నైస్. లెట్స్ గో టు నెక్స్ట్ సైడ్ క్వెస్ట్ గైస్. సో ఫర్ అవర్ నెక్స్ట్ సైడ్ క్వెస్ట్ ఇట్ ఈస్ పాటరీ. సో ఫస్ట్ అయితే పాటరీ అంటే ప్రాపర్ ఇట్లా వీల్ మీద ఉంటుంది కదా పాటరీ. అది కాకుండా వీఆర్ డూయింగ్ హ్యాండ్ పాటరీ. ఇక్కడ కొంచెం క్లే, దీనికి క్లే అంటారు కదా. యా, సో బేసికలీ ఈ పాటరీ వర్క్షాప్ కూడా ఐ బుక్డ్ త్రూ ఆర్టిసన్ బే ఓన్లీ గైస్. అండ్ ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ వర్క్షాప్ కూడా మన ఫస్ట్ వర్క్షాప్ లాగానే సోషల్ మైండ్ స్పేస్లో కండక్ట్ చేశాను అనమాట. కాకపోతే ఇట్స్ ఇన్ ద టాప్ ఫ్లో. దీనికి కూడా ఒక ఎంట్రీ ప్రైజ్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ గ్రూప్గా వెళ్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ యూ గెట్ గ్రూప్ డిస్కౌంట్స్ లాగా. హౌ మచ్ ఆఫ్ క్లే షుడ్ ఐ హ్యావ్ టు టేక్ టు మేక్ దిస్? సో బేసిక్లీ ఇక్కడ ఉంటారన్నమాట గైడ్, సూపర్వైజర్, ఆర్గనైజర్. సో వాళ్ళు మనకి చెప్తుంటారు అనమాట. లైక్ దే విల్ కీప్ గైడింగ్ అస్ ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పి. మీరు ఎప్పుడైనా వేసారా పాటరీ? ఫస్ట్ టైం మీరు కూడా? ఓకే, నైస్. సో బేసికలీ ఫస్ట్ అయితే వాళ్ళు మనకి చాలా ఐటమ్స్ ఇస్తారనమాట. లైక్ క్లే, చపాతీ చేయడానికి ఒక కోల్ ఉంటుంది కదా, అది ఇస్తారు. మళ్ళీ ఒక కట్టె పుల్లు ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అట్లనే దే విల్ షో ఇన్స్పిరేషన్ విచ్ వీ కెన్ మేక్ విత్ దట్ క్లే, ఆర్ మనం ఇష్టం చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆ లీఫ్ లాగా ఉన్నదాన్ని చూస్ చేసుకున్నా కదా, ఎందుకంటే నేను దానిలో కొంచెం జ్యువెలరీ కొంచెం మనకి షోక్ లెక్క కదా. సో అద్దం ముందు దాని మీద మంచిగా మనం జ్యువెలరీ పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది అనమాట మన డైలీ వేర్ అట్లా చేయడానికి. సో నేనైతే అది చూస్ చేసుకున్నా. అండ్ నేను ఇది కూడా ఫస్ట్ టైం చేసిన గైస్. అంటే ఫస్ట్ టైమే కొంచెం క్రియేటివ్గా చేద్దామని తీసేసుకున్నా. ఎట్ ఫస్ట్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్, బట్ దెన్ చేస్తూ అండ్ తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ ఎలా చేయాలి, ఎలా మౌల్డ్ చేయాలి, వాటర్ తీసుకోవాలి, అది అని చెప్పి. సో ఇంకా పక్కన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ నాకు కూడా కొంచెం మంచి సోలో డేట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది గైస్. ఇది ఎండ్ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు మనం ఆరబెట్టాలి పక్కన. హౌ డస్ దిస్ లుక్? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పాటరీ వీల్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ పాటరీ గైస్. లైక్ వీల్ మీద పాటరీ ఉంటుంది కదా, ఇది కూడా నేను ఎప్పుడు చేయలే. ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? హార్ట్ షేప్ కప్ప అంటే ఇట్లా వస్తుందా? ఇది ఇట్లా వస్తుంది. కొంచెం పెద్ద చేయండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 20 years. మీరు ఫస్ట్ టైం ఏం చేసినారు లైఫ్లో? దియా. టు బి హానెస్ట్ అన్ననే మొత్తం చేస్తున్నాయి, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. అంటే వేరే వాళ్ళు ఎలా ఉండంటే వాళ్ళే మొత్తం చేస్తా అని చెప్పి వాళ్ళు ఆ అన్నని అడిగారు అనమాట, గైడ్ చేయమన్నారు. సో అన్న గైడ్ చేస్తున్నాయి, ఇలా పెట్టాలి అలా పెట్టాలని చెప్పి. సో మీరు అలా కూడా చేయొచ్చు, లేకపోతే అన్న హెల్త్ కూడా చేయొచ్చు. నేనైతే మొత్తం అన్న హెల్త్తోనే చేసిన. అతనే నా చేయబట్టుకొని ఇట్లా హీ వాజ్ హెల్పింగ్ మీ మౌల్డ్ అండ్ స్టఫ్. సో అది కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఉండే. అంటే మొత్తం ఇట్లా గిజ్జిగా అయిపోతుంది చెయ్యి, బట్ ఇట్స్ ఓకే గైస్. అది కూడా నేను ఇంటికి పట్టుకుపోయినా. సో ఇది నేను చేసిన కళాఖండం అనమాట. సో నేను దీనిలో పోయినాక కోల్డ్ కాఫీ తాగుతా, లేకపోతే స్పూన్స్ పెట్టుకుంటా, ఫ్లవర్స్ పెట్టుకుంటా. యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్ విత్ దాట్. నేను మంచిగా చేశాను అన్న, ఫస్ట్ టైం నాది బాగుంది కదా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వర్క్ షాప్ గైస్. సో ఈరోజు అయితే అంటే నేను మొత్తం కలిపి వీడియోలో ఐవ్ డన్ 2 workshops అండ్ ఐవ్ ఈవెన్ షోడ్ యూ పారాడాక్స్ మ్యూజియం ఏమేమి ఉంటుందో. సో ఈ 3 places అయితే ఐ గాట్ టు కవర్ ఫర్ 1 video. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ part 2 కావాలంటే లెట్ us know in the comment section. అండ్ ఆల్సో మీరు కూడా ఈ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వచ్చు. ఐ అటాచ్ ద లింక్ బిలో. సో ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఆర్టిసన్ బే. అండ్ ఇప్పటికైతే ఇది సోషల్లో ఉంది, నెక్స్ట్ కూడా ఉంటున్నచ్చు ఉండకపోవచ్చు. యా, so you can follow them on Instagram and go attend their workshops.
So if you like the video, you know what to do. Like, comment, share and subscribe. And bye bye.